వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా పహల్గామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత యావత్ ప్రపంచం సంగతి నాకు తెలియదు, భారతదేశంలో ఉన్న కొందరి సంగతి నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూశాను. నేనే కాదు, భారతీయులంతా కూడా ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూశాను. నాకైతే తీన్మార్ పెట్టుకొని డ్యాన్స్ చేయాల్సినంత ఆనందం కలిగింది. ఎందుకోసం అంటారా? ఇగో గిది చూడాలనే. ఉగ్రవాదం ముసుగులో మతాన్ని అడ్డు పెట్టుకొని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మారి వాళ్ళు చేస్తున్న దమనకాండకు పాతి పెట్టే రోజు కాదు కాల్చే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన. కానీ వీళ్ళను కాల్చకపోయినా చాలా 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 గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇక ఇస్లామిక్ ఏదో వాళ్ళ ఖురాన్కి సంబంధించి నేను దీనికి సంబంధించి ఎవరో చెప్తుంటే విన్నాను. వాళ్ళట ఆడవాళ్ళ చేతుల్లో చచ్చిపోయారనుకోండి వాళ్ళకు స్వర్గప్రాప్తి ఉండదట. ఏదైతే తమ మతంగాని కాపీర్లను చంపడం ద్వారా 72 మంది కన్యలతో బ్రేక్ డ్యాన్స్ వేయొచ్చు అని అనుకుంటారో ఆ 72 మంది కన్యలతో బ్రేక్ డ్యాన్స్ వేయడానికి కూడా అవకాశం ఉండదట. వారెవ్వా మోదీ గారు నిజంగా సెల్యూట్. ఈ నా కొడుకులకు స్వర్గప్రాప్తి లేకుండా త్రివిధ దళాలకు అధిపతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, దాన్ని నిర్వహించిన కమాండర్స్ 2 మహిళలుగా వీళ్ళకి స్వర్గప్రాప్తి లేకుండా ఏ మతం ఏ స్వర్గం కోసమైతే రక్తాన్ని కళ్ళ చూశారో అదే రక్త సింధూరాన్ని భరతమాతకు పెడుతూ వీళ్ళ కాపీర్లుగానే అంతే కదా, స్వర్గానికి వెళ్లకుండా 72 మంది కన్యల దగ్గర పోకపోతే వీళ్ళు కాపీర్లతో సమానమే కదా. కాపీర్లుగా మారకూడదు అని ఏ మారణ హోమాన్ని అయితే సృష్టించారో మీరు కాపీర్లుగానే చేస్తున్నారా అని నిరూపించారు. చూడు, నిజంగా మీకు సెల్యూటు. దీనికోసమే భారతీయులంతా ఎదురు చూసింది. భారతీయులు ఎంతగానో ఎదురు చూసిండ్రు అనేది పక్కన పెడితే నేనైతే మస్తు ఎదురు చూసిన. ఈ పందినా కొడుకులు తప్పుగా అనుకోకండి ఇలా మాట్లాడుతున్నానని, ఉగ్రవాదులు సచ్చింది వాళ్ళకు ఏమంటారు పాకిస్తాన్ జెండా వేసి తీసుకుపోతారు. ఏమనాలి చెప్పండి వీళ్ళని? ఎందుకంటే కడుపు రగిలిపోతోంది, కోపం వస్తోంది. 9 ఉగ్రవాద స్థావరాలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా పాకిస్తాన్లో. ఉగ్రవాదులు చచ్చిన ఉగ్రవాదులకు పోలీసులు అక్కడున్న లోకల్ జనం పాకిస్తాన్ జెండా కప్పి తీసుకెళ్తూ వాళ్ళకు రక్షణ ఇస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఉగ్రదేశం కాకపోతే ఇంకొకటి ఏంటి? ఆ ఉగ్రదేశాన్ని ఉపేక్షించాల్సిన అవసరం ఏంటి? దీన్ని వెనకేసుకొచ్చే చెత్తన వాళ్ళని ఏమనాలి? నేను ఎదురు చూస్తున్న వీడియో ముందు ఏంటక్క అంటారా? చూడుండ్రి గిదే. పాకిస్తాన్ జెండాలు వేసి తీసుకుపోతారు ఉగ్రవాదులకు. కానీ ఏముంది కదా, గన్ని శవాలు. ఫస్ట్ టైం అబ్బా ఏమన్నా అనుకోండి, ఒక శవాన్ని చూస్తే ఏడుపు వస్తుంది. అది మన శత్రువైనా సరే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఎందుకో నాకు ఫస్ట్ టైం శవాల కుప్పను చూస్తుంటే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు ఈ రోజు కోసమే కదా భారతీయులంతా ఎదురు చూసింది. 26 మంది గుండె గాయాలకు ఎంతో కొంత ఉపశమనం లభించింది. ఎవరికి సాధ్యమైంది ఇలాంటిది? ఏదేమైనా మోసుకుపోతూ వాళ్ళు కన్నీళ్లు పెడుతున్న ప్రతిదీ ఆనందాన్ని ఇస్తుంది భారతీయులకు. అవునంటారా కాదంటారా? మీకు ఆనందిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. పాక్ ఎంత దరిద్రపు దేశం. పాకిస్తాన్ జెండాలు కప్పి ఉగ్రవాదులను సమాధానం పూడ్చిపెట్టడం అంటారా? అదే పూడ్చిపెట్టడానికి పట్టుకపోతారు. ఒకే దగ్గర పూడ్చిపెట్టిండ్రు. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఉంది, గది కూడా జరగాలి. ఇంకొకటి పాకిస్తాన్ ఛానల్ ఇది. నేను డైరెక్ట్ స్క్రీన్ మీద ప్లే చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ప్లే చేయట్లే. ఇది చూపిస్తా. ఇది ఇంకా కడుపు నింపుద్ది మీకు, ఇవాళ తిండి లేకున్నా పర్లేదు అనేటట్టు. కనబడుతుందా? శవాలన్నిటినీ వరుసగా పడుకోబెట్టి, శవాలు కాదు రాక్షస శవాలు, మతోన్మాదుల శవాలు, ఉగ్రవాదం అని ప్రపంచాన్ని భయపెడుతున్న వాటి రాక్షస మూక శవాలు. నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసి దీపావళి చేసుకోవాల్సిందే, టపాసులు కాల్చుకోవాల్సిందే, ఏదో ఒక పండగ అయితే చేసుకోవాలబ్బా దీన్ని గుర్తుపెట్టుకొని. అంత ఆనందంగా ఉంది కదా. దీనికోసం మీరంతా ఎదురు చూసారా లేదా? భారతీయుడు అని భావించే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భం కోసం ఎదురు చూసే ఉంటారు. అందులో నేనున్నా. అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మినిమం మధ్యతరగతి వాళ్ళమైనా పాయసం చేసుకోవచ్చు. పాయసం చేసుకొని తినేయండి. అదేం తక్కువ అంటే రాక్షసులు చచ్చిపోతే రావణ సంహారం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం?
తీపిని తినిపించుకుంటాం కదా, ఇప్పుడు కూడా అది చేయాల్సిన సమయమే. ఈ తీపి తిని ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఉగ్రవాదులకు జాతీయ జెండాను కప్పి మరీ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద అంతాన్ని చూసే వరకు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, జవాన్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మనందరం ఎలాగైతే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అనుకున్నామో, రాముడి మీద పడ్డది ఈ రాక్షసుల కన్ను. అర్థమైంది కదా, ప్రధాని మోదీ గారి మీద పడ్డది. ఆయన్ని చంపి కానీ ఈడున్న ఓ ఉగ్ర కుక్క జావదట. అది సాధ్యమైద్దా? రాముణ్ణి చంపడం ఎవరికైనా సాధ్యమా? తానొచ్చిన దైవ కార్యం ముగిసిన తరువాత తనకు తాను దైవేక్యం కావాలి అనుకుంటే తప్ప రాముణ్ణి ఎవరు ఏం చేయలేరు. అది ప్రధాని నరేంద్ర మోదీ కూడా. ఎందుకక్క నువ్వేమన్నా బీజేపీకి నరేంద్ర మోదీకి చెంచావా అని కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, ఖచ్చితంగా నరేంద్ర మోదీ లాంటి ఒక నాయకుడు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించున్నా కూడా ఇలానే గర్వంగా చెప్తాను. మోదీకి చెప్పు అన్న ఒక్క మాటకు ఈరోజు ఇద్దరు ఆడవాళ్లను కమాండర్ చీఫ్గా పెట్టి పక్కడ్బందీగా స్థావరం మీదే దాడి చేసి వందల సంఖ్యలో లేపేసిండ్రు. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ వైపే నిలబడతాం, పాకిస్తాన్ నువ్వు తగ్గు, ఏమైనా చేసినావంటే నీ కథ కేల్కతం దుకాన్ బంద్ అని చెప్తున్నారు. ఇంతకు మించి గొప్ప నాయకుడు అంటే నా జనరేషన్లో అయితే చూడలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు వీళ్ళంతా కూడా ఉన్నారని మా నాన్న వాళ్ళు చెప్తే విన్నాము. కాకుంటే వాళ్ళప్పుడు మేము చిన్న చిన్న పిల్లలం కాబట్టి మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మోడీ గారిని చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుక్క మోదీ గారిని చంపి నేను చస్తా, నా కుటుంబం అంతా పోయింది, నేనెందుకు బతికున్నానంటే, అరే కుక్క నీ వల్ల వందల కుటుంబాలు ఏడుస్తున్నాయి, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని వాళ్ళ ఏడుపు నీకు కనబడలే, నీ మతోన్మాదానికి కనబడలే, నీ 72 మంది కన్యలతో నువ్వు గడపాలి అనుకునే సుఖాన్ని ముందు అది కనబడలే, అనుభవించు. మనం ఎదుటోడికి ఏదిస్తే అదే మనకు దేవుడు తిరిగిస్తాడు. నా సిద్ధాంతం, నా ధర్మం చెప్పింది అదే, నా ధర్మమే నిజమైంది. నువ్వు ఎంతో మంది కుటుంబాల ఏడుపుకు కారణమయ్యావు, ఈరోజు అదే కుటుంబం నీ నుంచి దూరమై నీ ఏడుపుకు కారణమవుతుంది. ఏడవాలి, కుల్లి 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 కుషించి, దేవుడా నేను చేసిన తప్పులకు క్షమించు, నన్ను తీసుకెళ్ళు అని కాళ్ళ మీద పడి నీకు నువ్వు చావాలి. అంతేగాని మోదీని ఏం చేయలేవు. అయినా కూడా మనందరం కూడా మృత్యుంజయ జపం మనందరం నమ్ముతాం కదా, ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే మృత్యుంజయ జపం చేయడం ద్వారా వారికి దీర్ఘాయుష్యు కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు. మోదీ గారి కోసం మనందరం రోజుకొక 18 సార్లు మృత్యుంజయ జపం చేద్దాం. ఎందుకంటే అలాంటి నాయకుడు అవసరం ఇప్పుడు భారతదేశానికి ఎంతైనా ఉంది. ఇప్పుడే కాదు, ఉగ్రవాదం అనేది పరాయి దేశాల్లోనే కాదు, ఈ దేశంలో కూడా ఉన్న మినీ పాకిస్తాన్లు అన్నీ క్లియర్ అయిపోయి భరతమాత ఇక రక్త సింధూరం పెట్టుకోవాల్సిన అవసరం రాదు అనేదాకా కూడా ఆయన నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలి. కాబట్టి మనందరం మోదీ గారి కోసం 18 సార్లు రోజు మృత్యుంజయ జపం చేద్దాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా, నా ఆనందానికి రీజన్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి నేను కోరుకుంటున్నట్టే మీరు కూడా కోరుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జాతీయవాదానికి సంబంధించి భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా 2 లక్షల దగ్గరే ఉంది. కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి. మీరే మా ఇన్స్పిరేషన్, మీరే మా బలం, మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం. కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రతిరోజు చెప్తున్నాం, చిన్న యాడ్, చాలామంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అస్. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి తెలియజేయండి. జై హింద్, జై భారత్.